మనతో పాటు నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రచారం ఎట్లా జరుగుతుంది? బాగా జరుగుతుందండి, చాలా బాగా జరుగుతుంది. సో కార్యకర్తల సమావేశాలు జరుగుతున్నాయి, ప్రజలతో కూడా కలుస్తున్నాం. మార్నింగ్ 5 నుంచి నైట్ ఆల్మోస్ట్ 10 వరకు, దాని తర్వాత మళ్ళీ ఇండివిజువల్ కూడా కలుస్తున్నాం. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఈ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? ప్రధాన ప్రత్యర్థి ప్రస్తుతానికి కాంగ్రెస్ అనుకుంటున్నాం. కాంగ్రెస్ అవినీతి, కేంద్రంలో బీజేపీ, వాళ్ళిద్దరు అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా మాకు ప్రధాన ప్రత్యర్థులే. కానీ ప్రజలు ఏం గుర్తిస్తున్నారంటే వాళ్ళిద్దరికి వేస్తే ఓట్లు వేస్ట్ అయిపోతాయి. సో దానివల్ల చాలా అంటే చాలా ఇబ్బంది కలుగుతుంది, తెలంగాణ ప్రయోజనాలన్నీ కూడా మరుగున పడతాయి అన్న భయం కూడా ప్రజలకు ఉంది. అందుకొరకు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. మీకు కలిసి వచ్చే అవకాశాలు ఏమున్నాయి అనుకుంటున్నారు ప్రచారంలో? కానీ ప్రజలు మా వెంటున్నారు. ప్రజా సమస్యల కోసం మేము పోరాడతామన్న విశ్వసనీయత ప్రవీణ్ కుమార్కు ఉన్నది. తర్వాత నేను ఆ ప్రాంతం మట్టిబిడ్డను, నేను అక్కడే పుట్టి అక్కడే చదువుకొని, తర్వాత ఆ ప్రాంతంలో ఉండే లక్షలాది మంది ప్రజలకు నేను చదివించిన వ్యక్తిగా నాకు ఒక రెప్యుటేషన్ ఉన్నది. సో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో నాకు పనిచేస్తాను అనుకో. నిన్న భువనగిరిలో ఒక అబ్బాయి చనిపోవడం, కానీ సూర్యాపేటలో ఒక ఇద్దరు అమ్మాయిలు ఫిబ్రవరిలో ఎట్లా చూస్తున్నారు? అంటే రాజకీయ ప్రతీకారంతోనే, ఇలా కక్షతోనే, విద్వేషంతోనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు కేసీఆర్ గారు ఎస్టాబ్లిష్ చేసిన వ్యవస్థ ఏదైతే గురుకుల వ్యవస్థ ఉందో, దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకుల వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేస్తే అది శిథిలమైపోయే విధంగా కుట్ర చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇలా డౌట్ ఏం లేదు, ఇందులో రాజకీయం కాదు అనడానికి లేదు. ఇది బరాబర్ రాజకీయమే చేస్తున్నాడు ఆయన. రాజకీయ ప్రతీకారంతోనే ఇలా విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోయేలాగా చూస్తున్నాడు. లేకపోతే మీరు చూడండి, 10వ తారీఖు నాడు విద్యార్థులకు మరి అనారోగ్యానికి గురవుతారు. 2 రోజులు అంటే 48 గంటలు దాదాపుగా 50 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో రాత్రింబవళ్ళు కష్టపడుతుంటే 12వ తారీఖు నాడు ఆ వాంతులు విరోచనాలైన విద్యార్థిని ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోతారు. మరి 48 గంటలు ప్రిన్సిపల్ ఏం చేసినట్టు, ఆ కార్యదర్శి ఏం చేసినట్టు, లేకపోతే ఆ శాఖ మంత్రి ఏం చేసినట్టు? మీరు గతంలో ఆ శాఖకు కార్యదర్శిగా కూడా పనిచేశారు. మీకు ఎక్కువ అంటే ఎలా చూస్తున్నారు? అందుకొరకే నేను చెప్తున్నా, ప్రతి విద్యార్థి జీవితం మన పిల్లల జీవితం ఎంత విలువైందో అంతే విలువైంది. పిల్లలు నా పిల్లలు అనుకున్నప్పుడే ఇవన్నీ అవుతాయి. మరి ముఖ్యమంత్రి ఆనాడు ఈ పిల్లలందరూ నా పిల్లలు అనుకున్నారు కాబట్టి మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిండు, పూర్తి బడ్జెట్ ఇచ్చిండు. ఈనాడు ముఖ్యమంత్రి ఆయన అనుకుంటున్నాడు ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు, లేకపోతే వీళ్ళు ఇంకేదో నాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారన్న అభద్రతాభావంతో ఉన్నాడు కాబట్టి, ప్రతీకార కాంక్షతో రగిలిపోతున్నాడు కాబట్టి ఈరోజు ఆ పిల్లల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, ఎస్పీలు కావాల్సిన పిల్లలు ఇలా శివాలయ బాడీ బ్యాగ్లలో హాస్పిటల్ మార్చురీలు ఉన్నారు. ఇదేనా పిల్లలు గురుకుల పాఠశాలకు వచ్చేది? మార్చురీకి పోవడం కోసమేనా? ఎవరు దీనికి కారణం? ముఖ్యమంత్రే బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి కూడా లేడు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కానీ మంత్రుల దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉండదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉండదు. అందుకొరకే అర్జెంటుగా దీన్ని గద్దెదించాలి. దానికి అద్భుతమైన అవకాశమే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు. లేకపోతే మాత్రం తెలంగాణ మరొకసారి చీకటి వైపు. ఎందుకంటే మీ తర్వాత అటువంటి కేర్ తీసుకునే ఆఫీసర్ మళ్ళీ రాలేదంటున్నారు. డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నిందించడం కన్నా అసలు ఆ గుండెల ఆ విద్యార్థుల వైపు గుండె లేని ఈ మంత్రులు, ముఖ్యమంత్రుల మీదనే మనం ఆలోచించాలి. ఎందుకంటే పొలిటికల్ పవర్ అనేది ఫస్ట్ ముఖ్యమంత్రి నుంచే స్టార్ట్ కావాలి. ఎగ్జిక్యూటివ్ పవర్, చీఫ్ మినిస్టర్ ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్. మరి ఆయన నుంచే రావాలి ఏదైనా ఆర్డర్. మరి ఆయన నుంచి ఎందుకు రాలేదు? ఆయన అసలు ఇంతవరకు ఒక్క పాఠశాలకు ఎంటర్ అయ్యిందా ముఖ్యమంత్రి? రాలేదు. అంటే విద్య మీద ఏమాత్రం శ్రద్ధ లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నారు. సో దానివల్ల సంక్షేమ శాఖ మంత్రి కూడా వారే ఉన్నారు. సో దానివల్ల పేద విద్యార్థులకు పరిగే ప్రయోజనం శూన్యం, వాళ్ళ ప్రాణాలు పోతాయి. అందుకొరకే మన పిల్లల ప్రాణాలు భద్రంగా ఉండాలంటే తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ని తెచ్చుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతున్నా, మీ 6 గ్యారెంటీలు అవసరం లేదు. మీరు దయచేసి గద్దె దిగండి. ప్రజలు వాళ్ళకి ఇష్టమైన పాలకులను తీసుకుంటారు. మా ప్రాణాలకు భద్రతకు గ్యారంటీ ఇవ్వండి. మీ 6 గ్యారెంటీలు అవసరం లేదు. మొదటి నుంచి చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పటి వరకు దాదాపు 20 మంది పిల్లలు చచ్చిపోయారు. ఇందుకోసమైనా తెలంగాణ తెచ్చుకున్నది? అబ్సల్యూట్లీ మిస్టర్ రేవంత్ రెడ్డి, యూ హ్యావ్ టు స్టెప్ డౌన్. థ్యాంక్ యూ. 20 మంది విద్యార్థులు ఇప్పటికే తను చాలించిన ముఖ్యమంత్రి దగ్గర నుంచి కానీ మంత్రుల దగ్గర నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. వీళ్ళు విద్యార్థులను ఎట్లా ఈ పరిస్థితులు ఆదుకోలేరు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే సాంఘిక గురుకుల సంక్షేమ పాఠశాలలు ఒక దారికి వస్తాయని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.